హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ శ్రీకన్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో తీసి 1 వీక్ పైననే అవుతుంది. అంటే శ్రావణ మాసం రేపు వస్తుంది అనగా ఈ వీడియో అయితే తీసాను అనమాట. హౌస్ మొత్తం క్లీనింగ్ అయిపోయింది. సో శ్రావణ మాసం వస్తుందంటే మనం హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటాం కదా. సో డీప్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత పూజ రూమ్ ఒకటి ఉందన్నమాట క్లీన్ చేసేది. సో ఇంకా రేపే శ్రావణ మాసము స్టార్ట్ అవుతుంది అనగా ముందు రోజు చేశాను. అంటే ఆ ముందు రోజేమో అమావాస్య వచ్చింది కదా, ఇంకా అమావాస్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చేశాను అనమాట. సో ఈ వీడియో తీసాను కానీ ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే మర్చిపోయాను. సో మళ్ళీ ఫ్రైడే కూడా వచ్చేస్తుంది, సెకండ్ ఫ్రైడే. ఇది నాకేమో చిన్న పూజ రూమే అనమాట. సో ఎక్కువ టైం అయితే పట్టలేదు క్లీన్ చేసుకోవడానికి, కానీ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పట్టాల్సిన టైం కంటే ఎక్కువనే టైం పట్టింది. సో ఇదేనమాట చిన్న పూజ రూము. పైన సెల్ఫ్ ఉంది కదా, అందులో ఏమో దేవుడి ఫొటోస్ పెట్టుకుంటాను. ఇక్కడ సైడ్కున్న చిన్న సెల్ఫ్లో ఏమో పూజకు సంబంధించినవి నీట్గా ఆర్గనైజ్ చేసుకొని అక్కడైతే పెట్టుకుంటాను అనమాట. సో ఇవేనమాట, ఇవన్నీ పూజకు సంబంధించినవి. కుంకుమ, పసుపు, కర్పూరము, గంట, అగ్గిపెట్టెలు, ధూపము, ఇంకా అన్ని పూజకు సంబంధించినవన్నీ ఒత్తులు అవన్నీ వాటిలోనే వేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఒక వైట్ క్లాత్ కింద పరిచి దేవుడి ఫొటోస్ అన్నీ కింద పెట్టాను అనమాట. సో నేలపైన అయితే డైరెక్ట్గా ఫొటోస్ పెట్టకూడదు, ఏదైనా క్లాత్ వేసుకొని ఫొటోస్ పెట్టుకోవాలి. సో ఇంకా కింద కూర్చొని నీట్గా తుడుచుకొని పూజించుకోవాలి కాబట్టి ఫొటోస్ నేనైతే కింద కూర్చొని క్లాత్ పైన దేవుడి ఫొటోస్ పెట్టాను అనమాట. సో ఇక్కడ నేను వాటర్లో ఏం యాడ్ చేశాను అనుకుంటున్నారా? వాటర్లో అయితే ఆవు పంచాంగం అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఎంత డీప్ క్లీన్ చేసినా కానీ ఏదో ఒక అశుద్ధి అయితే ఉంటుందన్నమాట, అశుభ్రం అనేది. సో ఆవు పంచాంగం చల్లితేనే అది శుభ్రం అవుతుంది వ్రతాలు చేసేటప్పుడు అలా. కానీ సో ఇప్పుడు నేనైతే మా ఇంట్లో ఆవు పంచాంగం ఉంది కాబట్టి దేవుడి ఫొటోస్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఆ వాటర్లో యాడ్ చేశాను. అలాగే గంధంలో ఏమంటారు, జవ్వాది ఉంటుంది కదా, జవ్వాది అయితే యాడ్ చేశాను. సుగంధభరితంగా ఉంటుందన్నమాట, చాలా పాజిటివ్నెస్ మొత్తము. ఒక ఫ్రాగ్రెన్స్ అయితే మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది అది యాడ్ చేయడం వల్ల. మనం పూజ చేసేటప్పుడు పూజ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి ఫ్రాగ్రెన్స్, పాజిటివ్ కామ్ ఫీలింగ్ వస్తుందన్నమాట మనకి అది వేసి చేయడం వల్ల. సో పూజ చేసేటప్పుడు జవ్వాది అయితే కంపల్సరీగా ఉండాలి. మనం పసుపు కుంకుమ ఎలా అయితే అమ్మవారు విగ్రహాల దగ్గర అలా వేస్తామో అక్షింతలు, జవ్వాది కూడా యాడ్ చేస్తే చాలా మంచిదన్నమాట. సో చూసారు కదా నీట్గా ఇంకా ఫొటోస్ అయితే క్లీన్ చేసేసి బొట్లు అయితే పెట్టేశాను. ఇంకా ఈ విగ్రహం ఉంది కదా, వెంకటేశ్వర స్వామి విగ్రహం, అదైతే నేను తిరుపతిలో తెచ్చుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు ఇద్దరిని అయితే నేను తిరుపతి నుంచి అయితే తెచ్చుకున్నాను. చూసారు కదా ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. పైన దేవుడి ఫొటోస్ వచ్చే సెల్ఫ్లో ఏమో నేను క్లాత్ వేసుకొని అలంకరించుకున్నాను అనమాట. పూజ రూమ్ క్లీన్ చేసుకొని నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసుకొని పూజ చేసుకుంటే ఎంత నిండుగా ఉంటుంది కదా, చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. పూజ రూమ్ ఒక్కటి క్లీన్ చేసుకునే చాలు ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మరి మీకు నా పూజ గది ఎలా అనిపించిందో, మీరు ఎలా పూజ గది క్లీన్ చేసుకుంటారో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.